నమస్తే. తిరిగి వార్తలకు స్వాగతం. ఆడ మగ అందరూ చదువుకుంటేనే ఆ జాతి అభివృద్ధి చెందుతుందని నినదించిన గొప్ప నాయకులు బాబు జగజీవనరామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లని జిల్లా కట్టచెరడ నాగరాణి అన్నారు. బాబు జగజీవనరామ్ జయంతి సందర్భంగా శనివారం కాళ్ళ మండలం వేంపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కట్టచెరడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబు జగజీవనరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి మాట్లాడుతూ, చిన్ననాటి నుండి సమాజం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగజీవనరామ్ అని అన్నారు. సమాజం కోసం రిజర్వేషన్ కల్పించడానికి వారు కారకులుగా ఉన్నారని అన్నారు. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పీఎం సూర్యాగర్, పింక్ టాయిలెట్ల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రామ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల నుండి చెత్త సేకరణ బాగానే జరుగుతోందని, కానీ తడి పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ మందకొడిగా జరుగుతోందని అన్నారు. వ్యాపార సముదాయాల వద్ద గుట్టలుగా చెత్త వేయడం జరుగుతోందని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద వచ్చే వ్యర్థ పదార్థాలు రోడ్డుపై పడవేయకూడదని, డస్ట్బిన్లో వేసి ఉంచి చెత్త సేకరణ వాహనం వచ్చిన తర్వాత వాహనంలో వేసే విధంగా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. భీమవరానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ చుండూరి మల్లేశ్వరి ఏపీ మెడికల్ బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్ అసోసియేషన్ కార్యదర్శి గాజురాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు డాక్టర్ చుండూరి మల్లేశ్వరిని ఘనంగా సత్కరించారు. డిఎన్ఆర్ అసోసియేషన్ జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ, గత కొంతకాలంగా భీమవరంలో ఉంటూ ప్రజలకు ఎంతగానో నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ చుండూరి మల్లేశ్వరి అన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యురాలుగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదవి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ, మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి పదవిని అందుకున్న మొదటి వ్యక్తి డాక్టర్ చుండూరి మల్లేశ్వరిని డిఎన్ఆర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బాబు జగజీవనరామ్ జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్క్ వద్ద గల జగజీవనరామ్ విగ్రహానికి తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి దిస్పో రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి పదవులకే వన్నె తెచ్చిన దళిత నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో చుక్కాకుల వరలక్ష్మి, అన్నెపు శ్రీను, దిస్పో శాంతారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒక సవరణ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడం పట్ల బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నాన్న తాతాజీ హర్షం వ్యక్తం చేశారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. 1997 వక్ఫ్ బిల్లును సవరించి బిల్లులు ఆమోదం పొందడం శుభసూచకమని అన్నారు. పేద ముస్లింలకు ఈ సవరణ వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వక్ఫ్ ఆస్తులను స్థిరీకరించడానికి ఈ బిల్లు దోహదపడుతుందని అన్నారు. వారి సంక్షేమానికి దోహదపడుతుందని తెలిపారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన ఎంపీ భూపతుల శ్రీనివాస్ వర్మకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. వక్ఫ్ సవరణ బిల్లు 2024, అలాగే ముస్లిమాన్ వక్ఫ్ సవరణ బిల్లు 2024, ఈ రెండు బిల్లులు కూడా భారత పార్లమెంట్లోనూ అదేవిధంగా రాజ్యసభలోనూ ఆమోదం పొందడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైన విషయం. ఏదైతే ఈ బిల్లుల ఆమోదం పొందడంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే నర్సాపురం పార్లమెంటు ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఈ బిల్లులో ఓట్ చేయడం, వారందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున. ఏదైతే వక్ఫ్ భూములు ఉన్నాయో ఇవి దేశంలోనే ఏదైతే భూమి ఆస్తిగా కలిగినటువంటి సంస్థల్లో అతిపెద్ద 3వ సంస్థగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ భూముల నిర్వహణ కానీ, వాటికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే వాటి స్థిరీకరించే విషయంలో కానీ అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడడం కారణంగా 1995 వక్ఫ్ బిల్లుని సవరిస్తూ, వాటిలో లోపాలను సవరిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వక్ఫ్ భూములను నిర్వహణ చేయాలనేటువంటి భారత ప్రభుత్వం యొక్క ఆలోచన కారణంగా ఇవాళ వక్ఫ్ బిల్లు 2024 బిల్లుని ప్రవేశపెట్టడం, అది విజయవంతంగా ఆమోదించబడడం అనేటువంటిది చాలా శుభసూచకం. తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి 15 మందితో నూతన కమిటీని ప్రకటించారు. దానికి సంబంధించి తణుకు మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ చేసింది.
మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివన్ ప్రకటించారు. వైస్ చైర్మన్గా వల్లూరి వెంకట రామ్మోహన్, డైరెక్టర్గా చెవ్వాకుల రాజ్యలక్ష్మి, జగత రాజ్యలక్ష్మి, బసవ శంకరం, పాల నాగేశ్వరరావు, తనిఖ అనుష, కునుకు సత్యబాబు, పెంచెట్ట వసంతలక్ష్మి, షేక్ రజియా బేగం, దేవరకొండ ఈశ్వరరావు, చుండు రామ్మోహన్ రావు, జిల్లా సుబ్రహ్మణ్య స్వామి, చోడే సారమ్మ, బొల్లాడు శివదుర్గాలను డైరెక్టర్గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగికి చెందిన న్యాయవాది అడవికొన్ను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అడవికొన్ను వేణుగోపాలకృష్ణకు విశాఖ రత్నకళా పరిషత్ వారు జాతీయ రత్న అవార్డుతో సత్కరించారు. జాతీయ ఉగాది పురస్కారాల్లో భాగంగా వేణుగోపాలకృష్ణ సంఘానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించారు. పరిషత్ ఫౌండర్ డాక్టర్ భాస్కర్ రావు, నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ బి బాలమోహన్ దాస్, ఆంధ్ర మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ అర్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు బతుకు భరోసానిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని అనేక రకాల ఆంక్షలు విధిస్తూ నిర్వీర్యానికి కుట్ర చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చిన్నవరద్దు విమర్శించారు. ఇరగవరం మండలం ఎర్రాయి చెరువులో పనిచేస్తున్న ఉపాధి కూలీలు కలిసి వారితో కొద్దిసేపు ముచ్చటించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చేసిన పనికి 2 నెలల పైబడి కూలీ డబ్బులు రావడం లేదని, కూలీ పని చేసుకునే బతికే మాలాంటి వాళ్ళు ఏమి తిని బతకాలని కూలీలు వీరభద్రరావు వద్ద ఆవేదనతో చెప్పారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి కూలీలకు గత 3 మాసాలుగా కూలీ డబ్బులు చెల్లించకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. గత ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా కూలీలకు చెల్లించవలసిన 26,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తూ బ్యాంకుల వద్ద అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు దోచిపెట్టిన కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీల బకాయిల చెల్లింపులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. శనివారం అష్టమి తిథి ఆర్ద్ర నక్షత్ర విశేషాన్ని పురస్కరించుకుని జిత్తికలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, కాలభైరవ స్వామికి పంచామృత అభిషేకం, నవగ్రహ అభిషేకం నిర్వహించారు. దుర్గాదేవి అమ్మవారి కుంకుమార్చన, పార్వతీదేవికి సహస్ర నామార్చన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు జగ్జీవరాం జయంతి సందర్భంగా తాడిపేగూడెం నియోజకవర్గ రూరల్ మండలం కృష్ణేపాలెం, పడాల, పెంటపాడి, ఎస్సీపేట, ఉమామహేశ్వరం, యాగలపల్లి తదితర గ్రామాల్లో బాబు జగ్జీవరాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణేపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవరాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెత్తాడిపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగాను, కార్మిక శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను పలు ఉన్నత పదవులు చేసిన మహనీయుడు జగ్జీవనరాం అని కొనియాడారు. వెలువేరు వీర పేరంటాలమ్మ అందరినీ చల్లగా చూసి అందరికీ శుభాలు కలుగ చేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి మండలం వెలువేరులో కొలువై ఉన్న గ్రామదేవత వీర పేరంటాలమ్మ అమ్మవారి 72వ జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణం అభివృద్ధి చెంది భక్తులకు సౌకర్యవంతంగా ఉందని అన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఆలయ కమిటీని అభినందించారు. అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయనతో పాటు ఆలయ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ సర్పంచ్ పొత్తూరు వెంకటేశ్వరరాజు, కురుపూడి నాగరాజులు ఉన్నారు. అమ్మవారికి విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని మన వెలువరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వేరుపేరంటాలమ్మ తల్లి, గొల్ల పేరంటాలమ్మగా పిలువబడే వేరుపేరంటాలమ్మ తల్లి 72వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుస్తూ, ఈ అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారు చల్లని ఆశీస్సులు ఇస్తూ చల్లగా చూస్తున్నారు. ఈ 72వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అమ్మవారిని భక్తిపూర్వకంగా
దర్శించుకుంటున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా 72వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవనరాం జయంతి వేడుకలు వాండ్రం రామాపురంలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుడు మండల గౌరవాధ్యక్షులు కనపాల ఐఏఎస్ అధ్యక్షులు జరిగారు. బాల్యంలో అనేక ఇబ్బంది పడినప్పటికీ అడుగు వర్గాల ఆశాజ్యోతిగా పనిచేశారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం అవసరమని చెప్పారు. ఎంఆర్పీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు కనపాల ఐఏఎస్ మాట్లాడుతూ తమ సంఘానికి సామాజిక భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలమండల గౌరవాధ్యక్షులు కనపాల శ్యామ్, భీమవరం మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఆకుమర్తి రత్నం, కాలమండల అధ్యక్షులు కనపాల బాబురావు, ఉండి మండల ఉపాధ్యక్షులు కాప రెడ్డియ్య, జగజ్జీవనరాం కమిటీ సభ్యులు కాప చిన్ని, కనపాల పల్లయ్య, కనపాల నరసన్న, కనపాల సత్యనారాయణ, లక్కవరపు తేజ, సవరపు మూసే, గరిక ముక్కల సామ్యేలు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవనరావు జోహార్, బాబు జగజ్జీవనరావు జోహార్, బాబు జగజ్జీవనరావు జోహార్. జోహార్ బాబు జగజ్జీవనరావు జోహార్, బాబు జగజ్జీవనరావు జోహార్. కట్ చేయండి. జయంతి బాబు జగజ్జీవనరాం గారిది సందర్భంగా ఉండి మండలం వాండ్రం గ్రామంలో కనపాల ఎస్ గారు అంటే మా ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగజ్జీవనరాం గారు 1905వ సంవత్సరం 1905 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో జోధ్పూర్ గ్రామంలో జన్మించి ఆయన చదువుకుంటున్న ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం చేసినప్పుడు కూడా ఈయన అష్టకష్టాలు ఎదుర్కొని ఆయన ఎన్నో బాధలు పడి బడుగు వర్గాల ఆశాజ్యోతిగా రాజకీయ రంగంలో చేసినప్పుడు నిమ్మల జ్యోతుల కోసం ఆయన లేని సేవ చేశాడు. 40 సంవత్సరాల ఓటమి మహానాయకుడు బాబు జగజ్జీవనరాం. ఆ చరిత్ర ఈనాడు ఎవరికీ లేదు మన ఇండియాలో. మైనార్టీ హక్కులు కాలరాస్తూ వక్ఫ్ బిల్లును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం లౌకిక రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తోందని సిపిఎం జిల్లా నాయకులు దనికొండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉండి జామియా మసీదు వద్ద ముస్లిం మత పెద్దలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి సిపిఎం నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదని, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలు ఆమోదించడంతో వారి మతోన్మాదానికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లౌకిక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మైనార్టీల హక్కులు కాపాడాలని కోరారు. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సవరణలో మసీదులు, దర్గాలు, శ్మశాన స్థలాలు ప్రమాదంలో పడతాయని అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి చీల శేషగిరిరావు, జామియా హజ్గర్ మసీద్ గౌరవాధ్యక్షులు ఖాదర్, అధ్యక్ష కార్యదర్శులు బాజీ, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. ఆపాలి వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని, ఆపాలి వక్ఫ్ సవరించాలి, వక్ఫ్ బోర్డు సవరణ, వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని, వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఆపాలి. మైనార్టీ మతాల మీద కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ దాడులు, మైనార్టీ మతాల మీద కేంద్రంలో బీజేపీ దాడులు ఆపాలి. కేంద్రంలో బీజేపీ మైనార్టీ మతాల మీద దాడులు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని, వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని నిన్న పాస్ చేయడం జరిగిందో అది దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీలందరూ కూడా ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. మా పెద్దలు సెలవిచ్చినట్టు ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో ఏవైతే మత రాజకీయాలు కూడుకుని ఉన్నాయో వాటన్నిటి యొక్క నష్టాన్ని మాకు తెలియచేయడం జరిగింది. కావున ఏవైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏవైతే ఉందో దాన్ని వాపస్ తీసుకోవాలని దేశవ్యాప్తంగా మైనారిటీలందరూ కూడా తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. మా యొక్క గ్రామం తరపున మా వల్ల కూడా ఏదైతే నిరసన తెలియజేయడం జరుగుతుందో ఈ నిరసన కేంద్రం దృష్టి వరకు వెళ్ళి మా యొక్క ఏదైతే ఆ వక్ఫ్ బోర్డుకి సవరణ బిల్లుకి వ్యతిరేకత ఉందో దానిని అంగీకరించి ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వాపస్ తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. కేవలం ఏ సమస్యలు దేశంలో లేను అట్టు
కేవలం మైనార్టీలు ముస్లిమాల మీద ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మాత్రమే పెద్ద సమస్యలు అన్నట్టు వాటి మీదే యొక్క ప్రభుత్వాలు పడ్డం అనేది ఇది చాలా బాధాకరం. మొన్నటి వరకు లవ్ జిహాద్ అన్నారు, లేకపోతే గర్వాపసి అన్నారు, లేకపోతే ఎన్ఆర్సీ అన్నారు, సిఏఏ అన్నారు, ఏవేవో చెప్తున్నారు. అంటే దేశంలో ఇంకేమీ సమస్యలు లేవా? కేవలం ముసల్మాన్లు మాత్రమే సమస్యల? ఎన్నో రేపులు జరుగుతున్నాయి, వాటి గురించి పట్టించుకోండి. దొంగతనాలు జరుగుతున్నాయి, వాటి గురించి పట్టించుకోండి. వ్యాపారం పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, వాటిని కూడా పట్టించుకోండి. కానీ ఏమీ అపశుభం తెలియని కొంతమంది ముసల్మాన్ల మీద ఆ ద్వేషంతో ఎంతో మంది అమాయకులైన ముసల్మాన్ని బాధ పెట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మా యొక్క బాధని కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లాలని మేము మా యొక్క నిరసన తెలుపుతున్నాము. అభివృద్ధికి ముసల్మాన్లు అడ్డు కాదు, కానీ ఆ అభివృద్ధి పేరుతో మత రాజకీయాలు చేస్తే మాత్రం ప్రతి ఒక్క విశ్వాసి కూడా వ్యతిరేకత చూపించడం జరుగుతుంది. అల్లా మా అందరికీ తోడున్నాడు, ఖచ్చితంగా మా అందరికీ న్యాయం చేస్తాడని మేమందరం కోరుకుంటున్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని గొప్ప సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఆయన విగ్రహానికి మంత్రి రామానాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి సమాజానికి చేసిన సేవను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంఘ రామ్మోహన్, కూటమి నాయకులు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల ముర్తలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు గొప్పతనాన్ని, రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును మంత్రి కందుల దుర్గేష్ స్పష్టంగా వివరించారు. రైతు సేవా కేంద్రం వద్ద డాక్టర్ బాబు జగజీవన్ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి కందుల దుర్గేష్ నివాళులర్పించారు. ధాన్యం బస్తాల ట్రాక్టర్ను నడిపి ప్రారంభించారు. ప్రపంచంలో వచ్చినటువంటి కొత్త సాంకేతిక విజ్ఞానం ఏదైనా ఉంటే ఈ దేశం మొత్తంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వాటిని స్పష్టంగా అమలు చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటాం, అవన్నీ కానీ వాటిని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎలాగ ప్రజలకు చేరువు తీసుకురావాలి, ఎలాగ సామాన్యుడికి ఉపయోగపడేలా చేయాలనే ఆలోచన ఆయన చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ మీ రైతులందరికీ ఇచ్చేది, మనందరూ ఇవాళ సెల్ ఫోన్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం. ఇందులో వాట్సాప్, సెల్ ఫోన్ వాడిన వాళ్ళు ఎవరు ఉంటారని నేను అనుకోను. దాని ప్రకారం ఒక నంబర్ ఇచ్చారు మీకు. ఆ వాట్సాప్ నంబర్లో మీరు హాయ్ అని మీరు అందులో పెడితే మీకు వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు అక్కడ మీరు మీకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ మీకు ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉన్నా సరే దాంట్లో మీరు పెడితే మీకు వచ్చిన భాషలోనే పెట్టుకోవచ్చు. పెడితే వెంటనే అక్కడ రిజిస్టర్ అవుతుంది. దాన్ని వెంటనే మీకు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. మీరు ప్రతిసారి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికి రావక్కర్లేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చుని మీ ఫోన్లోంచి వాట్సాప్లో మీరు పెట్టేస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి వీలుగా ప్రభుత్వం ఇవాళ ఈ మన వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఈ నెంబర్ మీ అందరికీ చెప్తాను, మీరు అందరూ రాసుకుంటే రాసుకోండి, లేకపోతే మీకు ఈ కాగితాలు మళ్ళీ ప్రింట్ చేసుకుని ఇస్తాం. 733-735-375 ఇది ఫోన్ నెంబర్. దీని ప్రకారం మీరు వాట్సాప్లో మీరు మీ యొక్క సమస్యను చెప్తే వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఒక సాంకేతిక పరమైన విప్లవం ఇవాళ రాష్ట్రంలో వస్తూ ఉంది. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.